చెప్తాను. ఓకే. సో సాయంకాల మంత్రములు రమ చెప్తావా ఇప్పుడు? ఓకే. ఓం గుర్తున్నాయా మీకు పాయింట్స్ ఏంటి? విసర్గ తర్వాత ఒక అక్షరం ఏదైనా వచ్చిందంటే దానికి ఎలా పలకాలి? తర్వాత సున్నాకి తర్వాత వేరే అక్షరాలు మనం అవర్గీయ వర్ణాలు చూసుకున్నాం కదా. సో వాటికి వచ్చినప్పుడు ఎలా పలకాలి అనే విషయాలు గుర్తున్నాయి కదా. ఇక్కడ విసర్గ వచ్చింది, విసర్గ తర్వాత సా వచ్చింది. దీన్ని ఎలా పలకాలి ఇప్పుడు ఈ విసర్గని? హ్మ్. ఇది గుర్తులేదు. పిక్చర్ తీసుకోండి, ముందు పెట్టుకోండి. ఓ ఓకే ఓకే. అయితే చూసి చెప్పను. చెప్పండి. దగ్గర ఉంది. మ్మ్. సా వస్తే మ్మ్. సాకి పూర్వం విసర్గ ఉంటే ఎలా చెప్పుకున్నాము? మళ్ళీ సా ఒత్తు కింద వస్తుందని చెప్పాను కదా. ఉత్తమం, ఉత్తమం, ఉమ్. ఉత్తమం. ఇక్కడ రెండు కూడా సావత్తుల్లాగా పలకాలి. ఓకేనా? ఉత్తమం. ఆ, యా, గుడ్. సరే. సో ఇప్పుడు ఓం ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. అగ్నిర్జ్యోతిరగ్నిర్జ్యోతి స్వాహా. అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. అగ్నిర్జ్యోతిరగ్ అగ్నిర్జ్యోతిర్ అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం సజుర్దేవేన సవిత్రా. ఓం సజుర్దేవేన సవిత్రా. ఓం సజూర్దేవేన సవిత్రా. ఓం జూ సజుర్దేవేన సజూ సజుర్దేవేన సవిత్రా. సజూరాత్రేంద్రియవత్ సజూరాత్రేంద్రవత్యా. సజురాత్రేంద్రియవత్యా. జుషాణో అగ్నిర్వేతు స్వాహా. జుషానో అగ్నిర్వేతు స్వాహా. ఇప్పుడు చదువుతావా అన్ని చదివేసి? ఓం అగ్నిర్జ్యోతిరగ్ సారీ. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం వర్చో ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం సజూర్దేవేన ఓం సజూర్దేవేన సవిత్రా సజారాత్ర్యాం. సజూరాత్రేంద్రవత్యా. ఓం సజూర్దేవేన సవిత్రా సజూరాత్రేంద్రవత్యా. జుషానో అగ్నిర్వేతు స్వాహా. తర్వాత ఎవరు చదువుతున్నారు ఇప్పుడు? వేద గారు చదువుతారా? మీరు పైన మీరే కనిపిస్తున్నారు నాకు. చదవండి. మన సుబ్బారావు గారు పైన చదవండి. చదవండి. కట్ అవుతుందా? ఓకే, కట్ అవుతున్నట్టుంది. సుబ్బారావు గారు ఓకే. వేద గారు మీరు చదవండి.
వేద గారు మ్యూట్లో ఉన్నారు. లక్ష్మి గారు जी చదవండి. యా जल्दी। ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्नि स्वाहा। ఉమ్, ओम अग्निर्वर्चो ज्योतिर्वर्च स्वाहा। ఉమ్. ओम అగ్ని सजुर्देवेन లేదు లేదు, ఇంకోటి అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ మూడవది. ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्नि स्वाहा। ఉమ్, తర్వాత ओम सजुर्देवेन सवित्रा रात्रेन्द्रवत्या जुषाणो अग्निर्वेतु स्वाहा। ఉత్తమం. హా, ఇంకా ధన్యవాదాలు ఆ, పార్వతి గారు చదువుతారా? మేడం. వేద గారా చదువుతారా? ఆ, చదవండి. పార్వతి గారు మీరు ఓం నెక్స్ట్ చదవండి. ఉమ్, ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహా. ఉమ్, ఓం అగ్నిర్వచ్చో జ్యోతిర్వచ్చ స్వాహా. ఉమ్, ఓం ఓం అగ్నిర్జ్యోతిరగ్నిః స్వాహా. ఉమ్, ఓం సజుర్దేవేన సవిత్రా సజుర్తేంద్రవత్యా జూషాణో అగ్నిర్వేతు స్వాహా. ఉమ్. ఉత్తమం. అది సైలెంట్ లో పెట్టా నెక్స్ట్ ఎవరు? పార్వతి గారు. మన మాట వినపడకుండా ఓం అగ్నిర్జ్యోతిరగ్ని స్వాహా. మళ్ళీ చదవండి. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఉత్తమం. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం సజుర్దేవేన సవిత్రా ఎక్కడ సజూరాత్రేంద్రవత్యా సజురాత్రేంద్రవత్యా జుషాణో. కనిపించట్లా. అచ్చా, ఓకే. జుషాణో అగ్నిర్వేతు స్వాహా. ఇక్కడ ఉత్తమం. సజురా అక్కడ మళ్ళీ ఇంకోసారి చదువుతారా? చదవండి. ఓం సజుర్దేవేన ఇక్కడ ఒక్క నిమిషం. సజూ జూకి దీర్ఘం. సజూ సజుర్దేవేన సవిత్రా సజురాత్రేంద్రవత్యా జుషాణో అగ్నిర్వేతు స్వాహా. ఓకే. ఇంకెవరున్నారా? అందరు అయిపోయారు కదా? సుబ్బారావు గారు చదువుతారా? ఓం నమస్తే అండి. ఓం చదువుతారా? చదవండి. అగ్నిజ్యోతి జ్యోతిరగ్ని స్వాహ. అగ్నిర్వచ్చో జ్యోతిర్వచ్చ స్వాహ. ఇంకా అగ్నిజ్యోతి జ్యోతిరగ్ని స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజురాత్రేంద్రవత్యా జుషాణో అగ్నిర్వేతు స్వాహ. ఉత్తమం. ఇక్కడ మీరు ఏం చెప్పాలి అంటే, ఇక్కడ అగ్ని స్వాహ అని కాకుండా అగ్ని స్వాహ, ఇక్కడ విసర్గ అనేది సాగా మారిపోతుంది అనమాట. ఓకే. అగ్ని స్వాహ అట్లా. కొన్ని నియమాలు మనము అష్టాధ్యాయంలో చూసుకుంటే మనకి అక్కడ కొన్ని నియమాలు కనిపిస్తాయి అన్నమాట.
సారీ. ఓకేనా? ఉమ్, ఉత్తమం. అందరూ బాగానే చదివేశారు. ఇంకా ముందుకెళ్దామా? ఉమ్, జీ చదివించేశారు అది ఇప్పటి వరకు అయిన మంత్రాలు చదివిస్తానన్నారు. ఓ యా, చదివించాను అది. కరెక్ట్, చదివించలేదు. మర్చిపోయినా, కరెక్టే, మంచి గుర్తు చేశారు. చెప్పండి ఇంకా ఫస్ట్ మొదటి నుంచి ఎవరు చదువుతున్నారు? చదవనా జీ? చదవండి. ఉత్తమం, మంచి గుర్తు చేశారు. యా. అంటే అమృతోపస్తరణమసి స్వాహ ఇక్కడ అక్కడి నుంచి నుంచేనండి. అగ్ని ప్రణయన మంత్రం నుంచి, అజ్ఞాధాన మంత్రం నుంచి. అజ్ఞాదానం. ఉమ్. అది కూడా చేస్తారా? చేయండి. ఆ, ఏంది? దీని తర్వాత అంటే ఇది ఆచమన మంత్రం చదివిన తర్వాత ఇవి చదవాలండి అందరూ. ఓకే, చదవండి. ఇప్పుడు సమీద సమీదాన మంత్రములు అగ్నియాధాన, అంతేనా జీ? అక్కడే సమిధాదానం అగ్ని అంటే అగ్ని. మధ్యలో. అగ్నియాధాన ప్రకరణం అంటే మొదటి ఆ, నుంచి, ఆ, యజ్ఞం స్టార్టింగ్ లో అవును, అన్నమాట అది. అవును జీ. ఓకే. ఓం అగ్ని నుత్తేజింపజేయు మంత్రములు. ఉమ్. ఓం ఉద్బుద్ధ్య అది స్వాగ్నే ఒక్క నిమిషం, అది కాదండి. అగ్నిని ఉత్తేజింప చేయడం అంటే ఏంటి? మరి ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు అనమాట. అక్కడ కాదు, మొదటి నుంచి. ఓం యజ్ఞ భోం భవ. మంత్రాలు మొదటిది, దానికి ఓకే. పూర్వం ఒక మంత్రం ముందుది. ఉమ్. అజ్ఞాదాన మంత్రములు. అది. ఉమ్. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వర్దౌరివ భూర్నా పృథివీవ వరీమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పుష్టే అగ్నిమన్నాదమన్నద్యాయ దధే. చదువుతూ ఉండండి. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వమిష్టా పూర్తే సగం సృజేథా మయం చ అస్మిన్ సదస్థే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవాయ యజమానశ్చ సీదత. ఓం అయం త ఇద్మా ఆత్మా జాతవేదస్తే నిధ్వస్య వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాధ్యేన సమేదయ స్వాహ. కరెక్టేనా జీ? తర్వాత చూద్దాం అవి. ఇదమగ్నయే ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం సమిద్ధాగ్నిర్దువస్యతా ఘృతైర్బోధయాతాతిథిం అస్మిన్ హవ్యా జుహోతన సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాతవేదసే స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం తన్వా సమిద్భిరంగిరో ఘృతైనా వర్ధయామసి బృహచ్చోచ్చాయ విష్ట్యా స్వాహ. ఇదమగ్నయే రంగిరసే ఇదన్న మమ. ఇప్పుడు ఘృతాహుతి మంత్రములు. ఓం అయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే నిధ్వస్య వర్ధస్వ చేద్ద వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాధ్యేన సమేదయ స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం ఆదితేను మన్యస్వ. ఓం అనుమతేను మన్యస్వ. ఓం సరస్వత్యాను మన్యస్వ. ఓం దేవ సవితః. ఇక్కడ విసర్గలు పాకింద చదవాలి జీ. సవిత. ఓం ఓం దేవ సవిత
ప్రసువయజ్జం ప్రసువయజ్జిం భగాయ దివ్యో గంధర్వ ఘే గంధర్వ పక్కన ఏ లెటర్ చదవాలి జీ? కా హు కా చదవాలి. గంధర్వ కేతపు కా చదవాలి. కా గాని హా గాని హా చదవండి. గంధర్వ గంధర్వ. కేతపు కేతన్న పునాతు. దివ్యో గంధర్వ కేతపూన్ కేతన్న కేతన్న పునాతు వాచస్పతిర్ వాచన్న స్వదతు వదతు. ఓం అగ్నయే ఆగూర అగ్నయే ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్న మమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్న మమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదన్ ప్రజాపతయే ఇదన్న మమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్న మమ ఓం భూరగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్న మమ ఓం భువర్వాయవే స్వాహ ఒక ఇదం నిమిషం ఒక నిమిషం వాయవే. అదొద్దు. ఇది చదవండి, ఇది సూర్యజ్యోతిర్. సూర్యజ్యోతి. ఉదయకాల మంత్రాలు ఉన్నాయి కదా అవి. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిః సూర్య స్వాహ. అంతేనా జీ? అంతే. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. ఓం జ్యోతిః సూర్యో ఓం జ్యోతిః సూర్యో సూర్య సూర్యో జ్యోతిః స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజుర్రుషస్తేంద్రియవత్యా జుషాణ సూర్యో వేతు స్వాహ. జీ ఎక్కడ ఇప్పుడు ఇవన్నీ ప్రాతకాలం తర్వాత ఇప్పుడు ఇది చెప్పండి, అగ్నిర్జ్యోతి చెప్పండి. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. ఓం ఇది కూడా చదవనా జీ? ఓం అగ్నిర్ జ్యోతిర్జ్యోతిస్ ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ. ఓం సజుర్దేవేన జీ మూడవది మళ్ళీ చెప్పండి. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ. అంతే. ఓం సజుర్దేవేన సవిత్రా సజుర్రాత్రేంద్రవత్యా జుషాణో అగ్నిర్వేతు స్వాహ. అంతే. ఓకే, ఉత్తమం. కొన్ని ఉన్నాయి తప్పులు అక్కడక్కడ, అది కొంచెం మళ్ళీ చేసుకోవాలి. కానీ ఓవరాల్ గా బాగానే చదివిండ్రు. ఉత్తమం. ఎప్పుడు చెప్తారు జీ మరి ఆ తప్పులు నాకు? అయ్యో ఇప్పుడే చెప్తాను. ఇక్కడ ఇక్కడ వరిమ్నా అని చెప్పకుండా ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి భూమ్నా కాకుండా వేరేలాగా చదివారు. చదవండి మళ్ళీ ఒకసారి. ఇది చదవండి, మొదటిది. ఓం భూర్భువ ఓం భువస్వః స్వర్ధౌ రివ భూర్మా భూమ్నా స్వర్ధౌ భూమ్నా ఇక్కడ ఒక నిమిషం ఆగండి. భూర్భువస్వర్ద్యౌరివ ద్యౌ అనాలి. ఇక్కడ ద్యౌరివ భూమ్నా చెప్పండి. ఓం భూర్భువస్వర్ద్యౌ రివ
భూర్ణ భూర్మ ఉమ్. భూర్మ భూ భూర్మ భూమ్నా భూమ్ భూమ్న ఉమ్, భూమ్నా ఉమ్. స్వర్ధౌ స్వర్ధోరివ భూమ్నా స్వర్ధౌ కాదు ద్యౌ స్వర్ధ్యౌ స్వర్ధ్యౌ ఉమ్. రివ భూమ్నా ఉమ్. ఆ, ఏంటిది భూమ్నా మా మకారం కూడా చెప్పాలి భూమ్ భూమ్ భూమ్నా భూమ్నా ఉమ్. భూమ్నా అంటే ఏంటి మహిమ చేత ఇది తృతీయ విభక్తిలో ఉంది ఇది జీ ఉమ్. శక్తి అన్నమాట శక్తి చేత భూ భూమ్నా ఉమ్. భూమ్ స్వర్ధ్యౌ ఉమ్. స్వర్ధ్యౌ రివ అంతేనా జీ ఉమ్. స్వర్ధ్యౌ అంతే భూమ్నా ఉమ్. ఓకే ఒకసారి చదవనా జీ ఈ లైన్ ఉమ్. ఆ లైన్ ఒకసారి చదవమంటారా జీ చదవండి ఓం భూర్భువ స్వర్ధ్యౌరివ భూమ్నా ఉమ్. పృథివీ వరీమ్నా వరీమ్నా ఉమ్. తస్యాస్తే పృథివీ దేవయజని పుష్టే పుష్టే అగ్నిమన్నాద మన్నాధ్యాయాదధే ఇక్కడ పూ కాదు పృష్ఠేగ్ని పృష్టే 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 అగ్ని పృష్టే తర్వాత అగ్ని అన్నాను కరెక్టేనా జీ అది అనొద్దు పృష్టే అగ్ని అనొద్దు పృష్ఠేగ్ని పృష్టేగ్ని ఉమ్. పృష్టేగ్ని మన్నాద మన్నాధ్యాయాదధే ఇక్కడ పృష్ఠే మహాప్రాణం పృష్ఠే ఉమ్. పృష్ఠేగ్ని మన్నాద మన్నాధ్యాయాదధే అదే ఓకే సో అలా చూస్తూ చదవండి మంచిగా ఇంకొక 2-3 సార్లు మీరు మహాప్రాణాలకి గీతలు పెట్టుకోండి తర్వాత మెల్లిమెల్లిగా చదవండి విసర్గది మీకు సున్నాది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కంప్లీట్గా అర్థమైపోయింది లేకపోతే డౌట్ వస్తే ఆ 2 పిక్చర్స్ పంపించాను అవి చూస్తూ చూడండి ఓకేనా మళ్ళీ నాకు రికార్డ్ చేసి మంచిగా మళ్ళీ చదువుకొని ఇంతవరకు మళ్ళీ పంపించండి ఓకే సో ఇప్పుడు ఇంకెవరు చదువుతున్నారు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చదువుతున్నారు ఇంకా రమ చదువుతావా చదువు- వేదక ఆ? చదువుతాను చదువు సో నువ్వు చూపిస్తున్నదా నేను చూపిస్తున్నా చదువు యా తర్వాత వేద గారు మీరే ఓకేనా ఓకే మ్యామ్ ఉమ్, పెద్దవి చేసుకుంటున్నా యా చేసుకో ఓం భూర్భువః స్వః ఒక్క నిమిషం నేను కూడా పెద్దగా చేసేస్తే మీకు ఈజీగా అవుతుంది ఓకే ఓం భూర్భువః స్వః ఓం భూర్భువః స్వర్ధ్యౌరివ ఓం భూర్భువః స్వర్ధ్యౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠేగ్ని మన్నాద పృష్ఠేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే తర్వాత ఓం ఉమ్, బుద్ధ్యా స్వాగ్నే ప్రతి జాగ్రహి జాగ్రి త్వమిష్టాపూర్తే సంసృజేథామయంచ అస్మిన్స్తే అస్మిన్ స్తదస్తే
ఏంటి అస్మిన్ తదస్తే మిన్స్త అస్మిన్ అస్మిన్ స్థదస్థే అస్మిన్స్తదస్తే ఉమ్. అధ్యుతరస్మిన్ అధ్యుత్త అధ్యుత్తరస్మిన్ ఉమ్. విశ్వే దేవా యజమానశ్చ సీదత ఉమ్. ఓం అయం తయిద్మా ఆత్మా జాతవేదస్తేనేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్ధయా చాస్మాన్ ప్రజాయ ప్రజయా చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాధ్యేన సಮೇధయా స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ ఉమ్. ఓం సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతా తిదిం అదేంటి ఘృతైర్బోధయతా తిదిం ఉమ్. ఓం ఘృతైర్బోధయతాతిథిం ఘృతైర్ ఓం సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతాతిథిం ఉమ్. ఇక్కడ తథ ఇక్కడ ఏమనాలి నా సమిధ సమిధాగ్నిన్ దువస్యత ఓం సమిధాగ్నిం ఉమ్. దువస్యత ఘృతైర్బోధయతాతిథిం ధ ఘృతైర్బోధయతాతిథిం ఉమ్. ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదన్న మమ ఒక్క నిమిషం లక్ష్మి గారు ఇక్కడ మీరు అస్మిన్ అన్నారు ఆస్మిన్ ఓకేనా ఆస్మిన్ ఉమ్. ఆస్మిన్ ఉమ్. తర్వాత జీ ఇది ఇక్కడ ఇంకో ముందు మంత్రము ఉమ్. అన్ని దా దాలు ఉన్నాయి కదా జీ ఆ ఉమ్. ముందు మంత్రము ఆ ఉమ్. దాలన్నీ ఒత్తులేనా ఒత్తులేనా ముందు మంత్రంలోనా ఈ దాంట్లోనా సమిదా సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతాతిథి భో ఇక్కడేముంది ఘృతైర్బోధయతాతిథిం థిం టిహెచ్ఐ టిహెచ్ ఇక్కడ థిమ్ ఓకే చదవండి రమ్మని ఓం చదువు ఓం సుసమిద్ధాయ అది మహాప్రాణమే కదా ధ అవును అవునవును ఓకే ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన ఇక్కడ ఏమనాలి తీవ్రన్ ఘృతన్ తీవ్రన్ ఓకే ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాతవేదసే స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ ఓం తం త్వా సమిద్భిరంగిరో ఓం తం త్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసే ఇక్కడ మహాప్రాణం ఉంది ఓకే ఓం తం త్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసే బృహచ్చోచా యవిష్ఠ్య స్వాహా ఇక్కడ ఏమన్నావు తం త్వా తన్ తం త్వా ఓం తం త్వా ఓకే ఇదమగ్నయేంగిరసే ఇదన్న మమ నెక్స్ట్ అయంత ఇద్మ ఓం అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తేనేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా అంతే పశుభిర్బ్రహ్మవర్చసే పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన
समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम।